అమర్ మనోహర్‌కి ఒక చిన్నపాటి హగ్ ఇచ్చి, "ధైర్యంగా వెళ్ళిరా మనోహరి" అని చెప్తూ ఉంటే, భాగి బొంగమూతి పెట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమర్, వెళ్ళొస్తానంటూ మనోహరి బయలుదేరుతూ ఉంటే, "నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి మనోహరి" అని పార్థు చెప్తాడు. వీడొకడు అని మనోహరి మనసులో అనుకుంటూ అలాగేనంటూ మనోహరి వెళ్తుంది. స్పృహలో లేని బుజ్జమ్మ ఉన్నట్లుండి మెలకువ వచ్చి లేచి కూర్చొని చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. జరిగిన సంఘటనే కళ్ళు ముందర మెదులుతూ ఉండటంతో భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. అది గమనించేసిన పిల్లలు, "బుజ్జమ్మ బుజ్జమ్మ ఏమైంది, వాటర్ తాగుతావా" అని వాటర్ తాగిస్తూ ఉంటారు. పాప అయితే చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు, నారదులు ఇద్దరు కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు. "ఏమైంది మహర్షి" అని గుప్తా గారు అడగటంతో, "అరుంధతి బాలిక ఆ బాలిక దేహం విడిచి వదిలి వెళ్ళిపోయింది. అందుకే ఆ బాలిక అలా భయపడుచున్నది. ఎందుకంటే ఇప్పుడు ఆ బాలికకి శక్తులు లేవు కదా. ఇప్పుడు అరుంధతి బాలిక ఈ బాలిక దేహం నందు అలాగే ఉండినచో ఈ బాలిక ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి తలచి అరుంధతి బాలిక దేహం వదిలి వెళ్ళిపోయింది" అని నారదుల వారు చెప్తారు. అయ్యో, ఇప్పుడు ఆ ప్రచండ ఈ బాలికని ఏం చేస్తారో అని గుప్తా గారు కంగారు పడుతూ ఉంటే, చిత్ర విచిత్రాలు జరుగుతాయి, మనం అనుకోనిది జరుగుతుంది, పెద్ద ఘోరాలే విపత్తులే జరుగుతాయి అని నారదుడు చెప్తాడు. "మనమేమి చేయలేమా మహర్షి" అని గుప్తా గారు అంటే, "మనం కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే" అని నారదుల వారు చెప్తారు. అమర్ పార్థు సోఫాలో కూర్చుని ఉంటే భాగీరాతో నిలబడి ఉంటారు. అప్పుడే చెంబ కాఫీ పట్టుకు వస్తుంది. "నువ్వు మనోహర్ని బయటికి పంపించటం నాకేమీ నచ్చలేదు అమర్" అని పార్థు అంటే, "ఏం కాదు, ఎందుకంత భయం" అని అమర్ అంటాడు. "ఇంటి దగ్గర పేల్చిన వాళ్ళే మనోహరి బయటికి వెళ్తే ఇంకేదైనా చేస్తే మనోహరికి ప్రమాదం జరుగుతుంది కదా" అని పార్థు అంటే, "అవును సార్, అసలే మనకు శత్రువులు ఎక్కువ కదా" అని భాగి అంటుంది. "ఆ శత్రువుల్ని కనిపెట్టడం కోసమే నేను ఇలా మనోహరి బయటికి వెళ్ళటానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇలా చేస్తున్నది ఎవరన్నది కనిపెట్టేయచ్చు" అని అమర్ అంటే, "ఎలా కనిపెడతారు సార్" అని రాథోడ్ అంటాడు. "ఇందాక మనోహరికి ధైర్యం చెప్తున్న మనోహరి శారీకి ఒక బగ్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఫోన్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంది. మనోహరి అక్కడ ఎవరితో ఏం మాట్లాడుతుందో మొత్తం కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రిసీవర్ ద్వారా" అని అమర్ మొబైల్ పట్టుకొని చెప్తూ ఉంటాడు. "సార్, మీరు సూపర్ స్కెచ్ వేశారు సార్" అని భాగి అంటే, "స్కెచ్ ఏంటి" అని అమర్ అంటాడు. "అంటే మనోహర్ గారిని కాపాడడం కోసం మీరు భలే ప్లాన్ వేశారని మిస్సమ్మ చెప్తోందని" రాథోడ్ అంటాడు. "అవును అమర్, నీ ప్లాన్కి హ్యాట్స్ ఆఫ్ అమర్" అని పార్థు చెప్తుంటే, ఇదంతా వింటున్న చెంబ ఈరోజు మనోహర్ పని అయిపోయినట్లే అని అనుకుంటూ పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి తన ఫోన్ తీసుకొని మనోహర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే మనోహరి ఫోన్ గదిలోనే ఉండి రింగ్ అవుతూ ఉంటుంది. "ఏంటి మనోహరి, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళావా? ఎప్పుడు పట్టుకు వెళ్తావు కదా. అస్సలు ఈరోజు నీ టైం అస్సలు బాగోలేనట్లు ఉంది" అని చెంబ అనుకుంటూ, ఒక పని చేస్తాను, ప్రచండకి ఫోన్ చేస్తాను" అని ఫోన్ చేస్తుంది. అయితే శిష్యుడు ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో, ఎవరు" అని మాట్లాడడంతో, "నువ్వెవర్రా" అని చెంబ అంటుంది. "ఏంటి, నన్నే అరే తురే అంటావా, ముందు ఫోన్ పెట్టేసేయ్" అని శిష్యుడు ఫోన్ పెట్టేస్తాడు. "ఎవరు శిష్య ఫోన్లో" అంటూ ప్రచండ రావటంతో, ఎవరో ఫోన్ చేసి ఒరే అని పిలుస్తున్నాడు, అందుకే నేను మాట్లాడనని ఫోన్ పెట్టేశాను గురువుగారు అని చెప్పడంతో, "బలా శిష్య, నేను కూడా ఇలాగే చేస్తాను తెలుసా" అని ప్రచండ చెప్తాడు. "మనోహరి, ప్రచండ కూడా లైన్లోకి రాలేదు. ఈరోజు నువ్వు అయిపోయావు మనోహరి. ప్రచండతో నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా, ప్రచండ మాట్లాడినా కూడా నువ్వు దొరికిపోయినట్లే. కాబట్టి పెట్టే బేడ సర్దుకొని ఈరోజు వెళ్ళిపోవాల్సిందే" అని చెంబ అనుకుంటూ మళ్ళీ అమర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. మనోహరి లోపలికి వెళ్ళగానే అక్కడ శిష్యుడు ఉంటాడు. "రేయ్, ఎవరు నువ్వు" అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మనోహరి ఎవరితోనో గొడవ పడుతుంది అమర్ అని పార్థు అంటే, "ఇంకెవరితో, ఆ ప్రచండతోనే" అని బాగి చెప్తుంటే, "అవును, ఈరోజు మనోహరి పని అయిపోయినట్లే మిస్సమ్మ" అని బాగి రాథోడ్ అనుకుంటూ ఉంటారు. "నిన్నేరా అడుగుతున్నది, ఎవరు నువ్వు" అని మనోహరి చెప్తూ అడుగుతూ ఉంటే, అప్పుడే ప్రచండ అక్కడికి వస్తాడు. ఇక మనోహరి చాలా సంతోషంగా మాట్లాడదామని నోరు తెరుస్తూ ఉంటే, వెంటనే ప్రచండ మనోహరి చీరకున్న బగ్గుని తీసి చూపిస్తూ ఉంటాడు. "షు, మాటకు" అని సైగ చేస్తూ ఉంటాడు. ఆ బగ్గుని చేతిలోకి తీసుకొని ప్రచండ మంత్రం వేస్తాడు. "చూడు మనోహరి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు మొత్తం తెలుసుకోవటం కోసం అమరేంద్ర ఇదిగో ఈ బగ్గుని నీ శారీకి పెట్టి పంపించాడు. ఇప్పుడు నేను మంత్రం వేసి దీంట్లో నుండి ఏమీ వినపడకుండా చేశాను. ఇప్పుడు మళ్ళీ నా మంత్రంతో ఇది పని చేసేలా చేస్తాను. అప్పుడు అమర్కి డౌట్ రాకుండా నువ్వు వేరే మాట్లాడు" అని ప్రచండ చెప్తాడు. "అదేంటి, అక్కడ ఏమీ మాటలు వినపడడం లేదు, కొంపతీసి అది పనిచేయటం లేదా" అని పార్థు అంటే,
అదే చూస్తున్నానని అమర్ అంటాడు. ఏమై ఉంటుంది మిస్సమ్మ అని బాగి రాథోడ్ కూడా అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అది పనిచేసేలా ప్రచండ చేయటంతో ఏయ్ ఎవరు నువ్వు, గుళ్ళో ఎందుకు ఇలా చేస్తున్నావు, వెళ్తావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటే సారీ అమ్మ నన్ను క్షమించు వెళ్తున్నానంటూ శిష్యుడి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అమర్ వాళ్ళు ఇది మాత్రమే వింటూ ఉంటారు. అమర్ మనోహరి గుళ్ళోనే ఉంది, ప్రమాదం ఏం లేదు అని పార్థు అంటే ప్రమాదం లేదు కదా ఇక ధైర్యంగా ఉండండి అని అమర్ అంటాడు. ఆ మనోహరి కనిపెట్టినట్లు ఉంది రాథోడ్, అందుకే ఇలా జరిగింది అని బాగి అంటే అవునని రాథోడ్ అంటాడు. అమ్మయ్య మనోహరి తప్పించుకుంది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. చూసావా మనోహరి, నీకు తెలియంది నేను ఎలా కనిపెట్టి నిన్ను కాపాడానో అని ప్రచండ అంటే సూపర్, ఇక మీదట నువ్వు ఏం చేయాలంటే అని మనోహరి అంటే ఆగండి మీరేం చెప్పనవసరం లేదు, మా మాంత్రికుడే ఏం చేయాలో అన్నీ తెలుసు, మీరేం చెప్పనవసరం లేదు అని శిష్యుడు అంటే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడో, ఎంత ధైర్యం వీడికి అని మనోహరి అంటుంది. వాడి మాటే నా మాట, ఇక మీదట నువ్వేం చెప్పనవసరం లేదు, నేను చూసుకుంటాను, ఇంటి ముందర దాన్ని పేల్చాను, ఇప్పుడు దీన్ని నుండి నిన్ను కాపాడాను, ఆ పిల్ల శక్తుల్ని కైవసం చేసుకొని ఆ పిల్లని చంపే బాధ్యత నాది అని ప్రచండ చెప్తాడు. బాగి రాథోడ్ ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బగ్ ఫిక్స్ చేశాంలే అనుకుంటే ఆ ప్రచండ మనోహర్ని తప్పించేశాడు అని బాగి అంటే అవును మిస్సమ్మ, సార్ బగ్ ఫిక్స్ చేశారు కదా అని చెప్పి మనం కూడా ఫాలో అవ్వలేదు, ఇప్పుడు మనోహరి తప్పించుకుంది అని రాథోడ్ అంటాడు. వెంటనే మనోహర్ని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే కానీ ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు రాథోడ్ అని బాగి అంటే దానికి రెండు దారులు ఉన్నాయి మిస్సమ్మ, మనోహరి గురించిన నిజాలన్నీ సార్కి చెప్పటం, రెండోది పార్థు గారితో మనోహరికి పెళ్లి చేసి పంపించటం అని రాథోడ్ అంటే కానీ మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా ఆయన్ని నమ్మించటం కోసం, ఇక మిగిలింది పెళ్లి చేసి పంపించటమే, కానీ పార్థు గారు ఇబ్బందుల్లో పడతారు అని బాగి అంటే కానీ ఆయన పోలీస్ కదా, మనోహర్ని ఖచ్చితంగా దారిలో పెడతారు మిస్సమ్మ, చెడ్డదానిలో ఉన్న మనోహర్ని మంచిదానిలా క్రమశిక్షణతో ఉండేలా చేయటం, అంతకు మించి శిక్ష ఏముంటుంది చెప్పు మిస్సమ్మ, సరే బుజ్జమ్మ బాగా భయపడి ఉంటుంది వెళ్ళి చూసుకోపో అని రాథోడ్ చెప్తాడు. తర్వాత అమర్ సూట్ వేసుకొని రెడీ అయిపోయి పార్థు బాగి ఏం చేస్తున్నారు, మీరు ఇంకా రెడీ కాలేదేంటి, ఈరోజు అప్రిషియేషన్ పార్టీ ఉందని చెప్పాను కదా, మనం అందరం వెళ్ళాలి అని అమర్ అంటే కానీ బయటికి వెళ్తే థ్రెట్ ఉందని చెప్పావు కదా అమర్ అని పార్థు అంటే అవును సార్ అందుకే వద్దు, మనం ఎవరం వెళ్ళనవసరం లేదు అని బాగి అంటుంది. కానీ వెళ్ళి తీరాల్సిందే మిస్సమ్మ, పిల్లలకి ఏమీ కాదు అని అమర్ అంటే కానీ ఒక తల్లిగా పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంది సార్, నేనైతే పిల్లల్ని తీసుకువెళ్ళటం మనం కూడా బయటికి వెళ్ళటం అస్సలు ఒప్పుకోను అని బాగి అంటుంది. ఒక తండ్రిగా పిల్లల క్షేమం నా బాధ్యత బాగి, ఒక తల్లిగా నువ్వు వాళ్ళ క్షేమం గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంతకంటే ఎక్కువగా తండ్రిగా నేను కూడా వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నాను, అది నా బాధ్యత, ఏం కాకుండా చూసుకుంటాను అని అమర్ అంటే ఒక తల్లిగా నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అని అమర్ మాట్లాడిన మాటల్ని విని బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, నేను నిన్ను తల్లి అని చెప్పాననే, నువ్వు బుజ్జమ్మ తల్లివే కదా అని అమర్ చెప్పడంతో మనోహరి నోరు తెరుచుకొని వింటూ ఉంటుంది. నువ్వు బుజ్జమ్మ తల్లివి నా భార్యవి కదా అని అమర్ చెప్పగానే మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటే మీకు గతం గుర్తుకు వచ్చిందా అని బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఎప్పుడూ గుర్తుకు వచ్చింది మిస్సమ్మ, కానీ శత్రువులు ఎవరో తెలియకుండా నీకు నిజం చెప్పడం మంచిది కాదని సార్ చెప్పలేదు అని రాతో నవ్వుతూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన శత్రువు ఎవరో తెలిసిపోయింది బాగి, అందుకే నిజం బయట పెట్టాను అని అమర్ చెప్పటంతో మనోహరి వణికిపోతూ ఉంటుంది. ఆ శత్రువు ఎవరు అమర్ అని పార్థు అనడంతో రణ్వీర్ వైఫ్ అని అమర్ చెప్తాడు. ఆరు చావు మొదలుకొని ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి దానికి కూడా రణ్వీర్ వైఫే కారణం, తనెవరో త్వరలోనే కనిపెట్టి తనకి చెక్ పెడతాను అని అమర్ చెప్తాడు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది మనోహరి అని చెంబా అంటుంది. మరి నీకు అన్ని విషయాలు గతం గుర్తుకు వచ్చినప్పుడు నీకు యాక్సిడెంట్ చేసింది కొడైకెనాల్లో ఏం జరిగింది అన్నది కూడా గుర్తు వచ్చిండాలి కదా అమర్ అని పార్థు అంటే ఆ ఒక్క విషయమే గుర్తుకు రాలేదు, అది కూడా గుర్తుకు రావాలి, వాళ్ళ కథకి ముగింపు పలుకుతాను అని అమర్ చెప్తాడు. త్వరలోనే వాళ్ళకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్ అని రాథోడ్ మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటే త్వరలోనే అది జరుగుతుంది, పిల్లలెక్కడా, పిల్లలు రండి వెళ్దాం అని అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. అరుంధతి రా అని అమర్ పిలవటంతో ఆరు పాప కిందికి వచ్చి అమర్ వైపు తదికంగా చూస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ, నేను నిన్ను అరుంధతి అని పిలిచానని ఆలోచిస్తున్నావా, నువ్వు నా కూతురివి, నేను నీ నాన్నని అన్న నిజం నాకు ఎప్పుడో తెలిసిపోయింది, అందుకే నేను ఇప్పుడు అలా పిలిచాను, నీకు ఆ పేరు పెట్టింది నేనేనని అమర్ చెప్తాడు.
దాంతో బుజ్జమ్మ మనస్ఫూర్తిగా డాడీ అంటూ పిలిచి అమర్ని హక్ చేసి ముద్దు పెడితే అమర్ కూడా ముద్దు పెడుతూ ఉంటాడు. భాగ్య అయితే ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఇలా ట్రూత్ రివీల్ చేశారంటే కథ ఏ మలుపు తిరగనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.